హాహా హాసిని అంటూ తన అల్లరి చేష్టలతో క్యూట్ యాక్టింగ్తో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది జెనీలియా. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నితిన్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీలోనూ స్టార్ హీరోయిన్స్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది జెనీలియా డిసౌజా ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్లో ఉంటుంది. అలాగే సై, డి, హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య మరాఠీలో ఓ సినిమా చేసింది జెనీలియా. ఇక ఇప్పుడు జూనియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ సినిమా 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్లో జెనీలియా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత నేను రీఎంట్రీ ఇస్తున్నాను. నా భర్త దర్శకత్వంలో నేను మరాఠీలో వేద్ అనే సినిమా చేశాను. సమంత నటించిన మజిలీ సినిమాకు ఇది రీమేక్. నేను సమంత చేసిన పాత్ర మాత్రమే చేశాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ రీఎంట్రీ సినిమానే అని చెప్పొచ్చు. 13 ఏళ్లుగా నేను, నా భర్త, పిల్లలతో ఎంతో సంతోషమైన జీవితాన్ని గడిపాను. ఇప్పుడు వాళ్లే చూసుకుంటున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నా భర్త రితేష్ దేశ్ముఖ్ 3 ఏళ్ల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. రీఎంట్రీ ఇవ్వు అంటూ రోజూ టార్చర్ చేస్తున్నాడు. అందుకే 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాను. నన్ను జెనీలియాగా కాకుండా హాసినిగా గుర్తుపెట్టుకున్నారు. తెలుగులో మళ్ళీ తిరిగి నటించాలని ఉంది. అలాగే నాతో పాటు చేసిన హీరోలందరూ ఇప్పుడు మంచి రేంజ్లో ఉన్నందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా.